శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ 2026వ సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి వారికి కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ సంవత్సరం మనం ఇల్లు కొనుక్కోగలుగుతామా, మన గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, మనము ఫలానా నక్షత్రంలో పుట్టాము, లేదా నక్షత్రం తెలియని వారికి మన పేరు ఇది కదా, ఈ పేరు మీద ప్రారంభమైనటువంటి అక్షరముతో ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది మనం చూసుకుంటూ ఉంటాము. ఇక ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, వివాహం అవుతుందా, ఇంట్లో కుటుంబ సభ్యులకు వివాహం అవుతుందా, మంచి ఉద్యోగం వస్తుందా, వ్యాపారంలో మనము సస్టైన్ అవ్వగలుగుతామా, ఏదైనా మంచి వాహనం కొనుక్కోగలుగుతామా, కారు, సెల్ ఫోన్లు ఇలాంటి విలువైన వస్తువులు కూడా మనం కొనుక్కోగలుగుతామా, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలుగా ఉంటూ ఉంటాయి. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అని మనము అన్ని రాసుల వారికి కూడా ఇప్పుడు తెలియజేసుకుంటాము. గురువు గారి యొక్క స్థితి సంచారము జనవరి 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు వక్రించి మిథున రాశిలో ఉంటుంది. ఆ తదుపరి జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశిలోకి వస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలియజెప్పుకోవాలి. జూన్ 1వ తేదీ వరకు పూర్తిగా వక్రించట్ల, మార్చి 7వ తేదీ వరకు వక్రించి ఇక అక్కడ దగ్గర నుంచి రుజు మార్గంలో ఉంటూ జూన్ 1వ తేదీన కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నారు. అలాగే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము సింహ రాశిలోకి ఎప్పుడు వస్తుంది? అక్టోబర్ 31వ తేదీన వచ్చేస్తుంది. అక్టోబర్ 31వ తేదీన గురువు గారు మారుతున్నారు. ఇక అక్కడ దగ్గర నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు, అంటే ఈ సంవత్సరం చివరి రోజు వరకు కూడా గురువు గారు సింహ రాశిలోనే ఉంటారు. గురువు గారి స్థితి సంచారం ఇలా ఉండగా రాహుకేతువులు ఇద్దరు కూడా డిసెంబర్ 8వ తేదీ నుంచి మారిపోతున్నారు. కేతువు యొక్క సంచారము అప్పటి వరకు కూడా సింహరాశిలో ఉంటూ ఉండగా డిసెంబర్ 8 నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తోంది. అలాగే రాహు గారి సంచారము డిసెంబర్ 8వ తేదీ నుంచి మకర రాశిలోకి వస్తూ ఉంది. ఇక శని గారి యొక్క సంచారాన్ని మనం పరిశీలన చేసినట్టయితే జనవరి 1వ తేదీ నుంచి కూడా శని గారి యొక్క సంచారము మీన రాశిలోనే ఉంది. ఈ సంవత్సరం అంతా మీన రాశిలోనే ఉంటుంది. అయితే ఆగస్టు 11వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు ఈ కాలంలో మటుకు 122 రోజుల కాలం అన్నమాట. అది ఈ కాలం మటుకు శని గారు వక్రించి ఉంటున్నారు. ఈ వక్రం అనేది డిసెంబర్ 11వ తేదీన వక్రం వీడిపోతోంది. ఈ 122 రోజుల కాలము కూడా ఈ 2026వ సంవత్సరంలోనే ఉండడం ఇక్కడ గమనార్హం. గ్రహస్థితులు ఇలా ఉండగా ప్రధానమైనటువంటి గ్రహస్థితులని మనం తీసుకుంటాం కాబట్టి ఈ ప్రధానమైన గ్రహస్థితులు రాహుకేతువులు గురు శనులుగా చెప్తాం కాబట్టి ఈ నాలుగిటి యొక్క పరిస్థితులు ఇప్పుడు మనం తెలియచెప్పుకుంటూ ఉన్నాము. ఇక వీటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది రాసుల్లోకి వెళ్లి వివరంగా తెలియచెప్పుకుందాం. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం పొడుగుతా శని గారి యొక్క స్థితి సంచారం ఏమాత్రము మారబోవడం లేదు కాబట్టి శని గారి యొక్క దృష్టి రాశి మీద పడుతోంది కాబట్టి శని గారికి జపాలు లేదా స్తోత్రపారాయణలు లేదా తైలాభిషేకము చేసుకోవడం చాలా చాలా మంచి పద్ధతి. అయ్యే పనులు ఒక్కొక్కసారి ఆగినట్టుగా అయ్యి చికాకు పెడతాయి. ఎందువల్ల? సప్తమ స్థానంలో ఉన్నారు. శని గారికి బలము ఏమాత్రము లేదు, ఆటంకాలను ఇస్తూ ఉంటారు. అయితే పూర్తిగా ఆటంకాలతోనే ఉంటుందా అంటే పూర్తిగా ఆటంకాలతో ఉండదు. జూన్ 1వ తేదీ వరకు దశమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు ఇక అప్పటి దగ్గర నుంచి కర్కాటక రాశిలోకి వస్తారు, లాభస్థానంలో ఉంటారు. కాబట్టి గురువు గారు ఉచ్ఛలో అనేక విధాల వీరికి ఊపిరాడినటువంటి పరిస్థితి. మరి మొదటి 6 నెలల కాలం వరకు శని గారి యొక్క స్థితి సంచారానికి మనము చేసుకునేటటువంటి జపాలు, ఈ పూజలు ఇలాంటివే బలాన్నిచ్చి ఆ దుష్ట ఫలితం తగ్గుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టి చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇప్పుడు 2026వ సంవత్సర ప్రారంభంలో గురు బలము లేదు, శని గారి బలము లేదు, ఒక్క రాహు బలం మాత్రమే ఉంది. 6వ స్థానంలో రాహు గారి బలం ఉంది కాబట్టి ఇక్కడ అనుకోని విధంగా కార్య విజయం ఉంటుంది. అలాగే ఆరోగ్యం బాగుండేటటువంటి పరిస్థితి, శత్రువులు మిత్రులు అయ్యేటటువంటి పరిస్థితి,
రుణ భారాలు తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మీరు దాన ధర్మాలు ఎక్కువగా చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతువు ఎక్కువగా దాన ధర్మాలు చేయడానికి ఇష్టం చూపిస్తుంటారు. ఏదో విధంగా మన దగ్గర లేకపోయినా కూడా దానం చేయడానికి ఇష్టపడతారు. ఇక్కడ లేకపోవడం అనేది ఉండదు. కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో మొదటి 6 నెలల కాలము రాహు గారి యొక్క స్థితి సంచారం చేత ధనము బాగా ఉంది. తరువాతి కాలంలో తరువాతి 6 నెలల కాలం అంటే జూన్ నుంచి డిసెంబర్ మళ్ళీ 31 వరకు కూడా గురువు గారి యొక్క సంచారము రాశిలోకి వస్తోంది. ఏ రాశి? కర్కాటక రాశి ఉచ్చస్థానంలోకి వచ్చి లాభంలో విపరీతమైన లాభాలను ఇస్తూ ఉండగా అక్కడ గురువు గారు బాగుంటున్నారు, ఇక్కడ రాహువు బాగుంటున్నారు. అత్యద్భుతమైన ఆదాయం ఉంటూ ఉండగా తిరిగి మళ్ళీ అక్టోబర్ 31వ తేదీన వ్యయస్థానంలోకి వస్తున్నారు. వ్యయస్థానంలోకి వచ్చినా కూడా శుభకార్యాల మీద ధనం ఎక్కువగా ఖర్చు పెడతారు కాబట్టి మనకి అది ఒక శుభత్వానికి లోనవుతూ మనము ఖర్చు పెట్టేటటువంటి ధనము భగవంతుడికి చెందుతుంది అని, శుభకార్యాల పట్ల మనం శ్రద్ధగా చేస్తున్నామని మనకి ఒక విధమైన సంతృప్తి కలుగుతూ వెళ్తుంది. అంటే ధనము ఖర్చు అవుతూ ఉన్నప్పటికీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇక్కడ వీరి సొంతం అవుతాయి. ఇక డిసెంబర్ 8వ తేదీననే రాహుకేతువుల మార్పు జరుగుతోంది. అంటే రాహు గారు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ధనము కొద్దిగా తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే రాహు గారి యొక్క స్థితి సంచారము పంచమ స్థానంలోకి వచ్చేసి కేతువు గారి సంచారము లాభస్థానంలోకి వెళ్తోంది. ఆ భర్తీ ఇక్కడ పూడుస్తున్నారు, కేతువు పూడి చేస్తున్నారు. రాహు గారు ఇవ్వట్లేదు ధనం డిసెంబర్ 8 నుంచి, కానీ కేతువు ఇస్తున్నారు కదా. మళ్ళీ కేతువు ఇస్తున్నారు, అలాగే గురువు గారు ఇస్తున్నారు. 2 గ్రహాలు, పెద్ద గ్రహాల యొక్క ఉనికి లాభాల బాటలో ఉంది కాబట్టి వీరు ఎటువంటి నిరుత్సాహము పడవలసిన అవసరం లేదు. అన్నదమ్ములు బాగుంటారు, అలాగే సంతానం చాలా చాలా బాగుంటారు. అనేక విధాలుగా ఆనందాలు వెళ్లి విరుస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చాలా బాగుంటుంది. కర్కాటక రాశిలోకి గురువు గారు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి 9వ స్థానం మీద గురువు గారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత శని గారి యొక్క దుష్ట ప్రభావం తగ్గిపోయి ఈ కన్యా రాశి వారికి సప్తమం యోగిస్తూ ఉంటుంది. కాబట్టి అధికమైనటువంటి సంతృప్తి కలిగేటటువంటి పనులు, ఫలితాలు చాలా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే యోగా చేయండి, రాహు గారికి స్తోత్ర పారాయణాలు చేయండి. డిసెంబర్ 8 నుంచి వారు పంచమంలోకి మారుతున్నారు కాబట్టి కొద్దిగా సంతానం పట్ల శ్రద్ధ తీసుకోండి. అలాగే ధనము ఖర్చు విషయంలో కూడా కొన్ని శ్రద్ధ తీసుకోండి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉన్నత పదవిలో ఉన్నవారు అతి జాగ్రత్తగా సంచరించుకుంటూ వెళ్ళాలి. అది ఏ రంగమైనా సరే, ఏ రంగంలోని వారైనా ఉన్నత పదవుల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా సంచరించుకుంటూ వెళ్ళాలి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. ఈ మొదటి 6 నెలల కాలంలో అయితే ఉద్యోగ జీవితంలో పూర్తి మౌనంతో ఉండడం మంచిది. శ్రద్ధగా ఉండండి, మీ పని మీరు చేసుకుంటూ ఉండండి, అలాగే మౌనంగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఈ 6 నెలల తదుపరి మంచి ఫలితాలు మీకు ఉండి గురుబలం పెరిగి దృష్టుల వల్ల కానీ సంచారం వల్ల కానీ అనేక విధాల మంచి జరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధనని మటుకు మానవద్దు, హనుమాన్ చాలీసా పారాయణాన్ని మానవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. 2026వ సంవత్సరం అంతా కూడా ప్రతి మనిషికి బాగుండాలి, ప్రతి మనిషికి ఆర్థిక అభివృద్ధి కలగాలి, ఆరోగ్యాభివృద్ధి కలగాలి, నిత్య నూతనమైన సంతోషం కలగాలి అని చెప్పి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.